నాకు నిజంగా చెప్పాలంటే ఇలా ఆడాలి అలా ఆడాలి ఇలా ఉండాలి అలా ఉండాలని తెలీదు. నేనులానే ఉన్నా, మీ బెజవాడ బేబక్కలానే ఉన్నా, స్ట్రాటజీలు ప్లాన్లు అయితే తెలీదు. ఏమన్నా వేసుకోండి అమ్మా, నేను అక్కడ కూడా ఏమన్నా చేసేసాను. సో బట్ బాగుందండి, అదొక అద్భుతమైన సెట్ వేసిన అందమైన జైలు లాగా ఉంది, బాగుంది. సో 1 వీక్ ఎలా అయిందో నాకే అర్థం కాలేదు. సో బట్ తెలుసుకునే లోపల బయటకు వచ్చా. ఎనీ క్వశ్చన్స్? నేనా ఎన్నో తెలుసుకుందాం అనుకున్నాను, అలాగే వచ్చా. ఒక్కొక్క క్వశ్చన్. అందరు అడిగింది చెప్పే పోతా, అందరికీ కావాల్సింది ఇచ్చే పోతా. ఓకే, బిగ్ బాస్ ఏం కావాలి? ఒక్కొక్క ఎందుకా? అదే అంటే నేను బయట చేస్తున్నా. ఓకే, అదొక అద్భుతమైన ప్లాట్ఫామ్. ఎంతమంది బిగ్ బాస్ ఫ్యాన్స్ ఉన్నారు? మరి నేను కూడా అందుకే ఫ్యాన్. ఏదో ఒక టైంలో లైఫ్ లో వెళ్ళాలనుకున్నా, పోయినా ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ బ్రో. నాగార్జున గారితో ఎక్స్పీరియన్స్, ఇంటరాక్షన్ సూపర్ గా ఉంది. ఆయనకి నేను పాట కూడా పాడినా, చూసారా లేదా? సిల్లీ నామినేషన్స్ వల్ల బయటకు వచ్చానని కొంతమంది అంటున్నారు, మీలో నమ్ముతారా? నేనైతే ఇప్పుడే వచ్చా కదా, నేను చెప్తాను. ఇంకా ఎవరి గేమ్ స్టార్ట్ అవ్వకముందే నా గేమ్ చూపించేసి వచ్చేసాను. బేబక్క 1 వీక్ కాదు, ఇంకో 2 వీక్లు ఉంటే బాగుంటుంది నాకు అనిపించింది. కాకపోతే అన్నారు కదా సిల్లీ నామినేషన్స్ అని, అది ప్రాబబ్లీ కరెక్ట్. అబ్బా భలే మాస్టర్ మైండ్. తనే రూల్స్ పెట్టి పాటించలేదని మళ్ళీ సాఫ్ట్ అని చెప్పి మళ్ళీ నాతో హార్డ్ గా ఉండేలా చేసి అందరితో నామినేషన్ లేవిచ్చాడు. మాస్టర్ బ్రెయిన్. హౌస్ లోకి పోయాక మిస్ అయింది నా ఫోను. అమ్మో, నా ఫోన్ లేకుండా నేను బతకలేదు. అవునా? మా బెజవాడలో వరదలు వచ్చినాయా? ఓ నా బెజవాడ. మనకేంటి ఆ గేమ్ ఆడుతుండా ఏడుస్తున్నాడా? నాకు డౌట్ గా ఉంది తమ్ముడు. సగం గేమ్ ఆడుతున్నాడు, సగం కొంచెం నాకు కొంచెం ఫేక్ అనిపించాడు. అనిపించింది బ్రో, నెగిటివ్ గా కాదు, కొంచెం అని అనిపించింది నాకు. మరో పల్లవి ప్రశాంత్ అంటున్నారు మరి. అదే నెగిటివ్ గా కాదు కానీ కొద్దిగా ఎక్కడో బాగా మా అందరికన్నా. ఇప్పుడు నేను నిఖిల్ ని పాయింట్అవుట్ చేశా కానీ నిఖిల్ కి కొంచెం పాజిటివిటీ ఉంది, అది ఎలా చూసుకుంటారు మీరు? నెగిటివ్ అయిపోద్ది కదా మీకు. పర్లేదులేండి, ఎవరికి నచ్చినట్టు వాళ్ళకి ఒపీనియన్.